హలో గైస్, వెల్కమ్ టు ద ఛానల్. సో ఇదైతే క్యాన్వా కంప్లీట్ కోర్స్లో ఫోర్త్ లెక్చర్ అనమాట. సో లైక్ దీంట్లో మనం ఇప్పటివరకు అయితే క్యాన్వాలో ఉన్న ఎడిటింగ్ టూల్స్, ఇంకా సైడ్ ప్యానల్, ఇవన్నీ టూల్స్ గురించి అయితే తెలుసుకున్నాం కదా. సో మనం ఈరోజు ఇక్కడ బేసిక్గా ఒక ఇన్స్టాగ్రామ్ పోస్ట్ అయితే డిజైన్ చేద్దామంటే ఒక చిన్న కొటేషన్ పోస్ట్ లాంటిది. సో నేనైతే ఫస్ట్ ఇక్కడ క్రోమ్లోకి వచ్చేసిన, లాగిన్ చేసా. హోమ్ పేజ్లో ఉన్నా, ఇప్పుడు క్యాన్వా హోమ్ పేజ్లో ఉన్నాం. సో నేను ఆల్రెడీ ఒక కొటేషన్ అయితే చూస్ చేసుకున్నాను. ఇక్కడ చూడొచ్చు మీరు, మెడిటేషన్ మీన్స్ టు గో బిహైండ్ ద లిమిటేషన్స్ ఆఫ్ బాడీ అండ్ మైండ్ అని. సో ఇప్పుడు దీన్ని అయితే మనం డిజైన్ అయితే చేయబోతున్నాం. సో మనం ఫస్ట్ స్క్రాచ్ నుంచి చేస్తాం అనమాట దీన్ని, ఎలాంటి టెంప్లెట్ యూజ్ చేయకుండా. సో మనం ఇక్కడికి వెళ్ళేసి ఒక పోస్ట్ అయితే కొడతాము. ఇన్స్టాగ్రామ్ పోస్ట్ కానీ లేదా కొటేషన్ అని ఏదైనా సెర్చ్ చేయొచ్చు. క్వాట్ అని సెర్చ్ చేస్తున్నాను, ఇక్కడ టెంప్లెట్స్ వస్తున్నాయి. టెంప్లెట్స్లోకి వచ్చాము. సో ఇక్కడ క్వాట్ ఉంది కదా, సో ఇక్కడ మనం ఏదైనా సరే ఇక్కడ ఈ టెంప్లెట్ అయినా తీసుకోవచ్చు, లేదా మనం స్క్రాచ్ నుంచి కూడా స్టార్ట్ చేయొచ్చు, లైక్ మనకు కావాల్సిన సైజ్తో. నేను ఇక్కడ క్రియేట్ ఏ న్యూ డిజైన్ కొట్టేసి ఇక్కడ నేను ఇన్స్టాగ్రామ్ పోస్ట్ స్క్వేర్లో తీసుకుందాం. సో అక్కడ అది ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మనకి బ్లాంక్గా ఒక పేజ్ అయితే ఓపెన్ అయింది కదా. సో దీంట్లో మనం కావాలనుకుంటే ఇక్కడ టెంప్లెట్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకి లెఫ్ట్లో కనిపిస్తున్నాయి కదా, ఈ టెంప్లెట్స్లో ఏదైనా మనం ఫిల్టర్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు పర్టికులర్ కలర్ టెంప్లెట్ కావాలనుకున్నాను అనుకో, లైక్ ఇప్పుడు రెడ్ కలర్ టెంప్లెట్స్ కావాలనుకుంటే రెడ్ కలర్ అని ప్రెస్ చేస్తే ఇక్కడ మనకి రెడ్ కలర్లోనే టెంప్లెట్స్ అని వచ్చాయి. సో ఇలా మనకి ఏదైనా కావాలనుకుంటే మనం ఇక్కడ పెట్టిన కొన్ని కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. లాంగ్వేజ్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి, కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. సో మనమైతే ఇప్పుడు స్క్రాచ్ నుంచి చేస్తున్నాం కాబట్టి నేను ఇక్కడ దీనిపైన ఒక ఇమేజ్ ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాను, అంటే లైక్ సంథింగ్ రిలేటెడ్ టు మెడిటేషన్. సో నేను ఇక్కడ ఎలిమెంట్స్లోకి వెళ్ళేసి మెడిటేషన్ అని సెర్చ్ చేస్తాను. మెడిటేషన్ అని సెర్చ్ చేస్తే ఇక్కడ మనకి ఇక్కడ వచ్చాయి కదా, ఈ గ్రాఫిక్స్ వచ్చాయి, ఫొటోస్ వచ్చాయి. సో మనం ఫొటోస్లో ఏదైనా ఒక రిలేటబుల్ తీసుకుందాం, దాన్ని మనం డిజైన్లోకి యూజ్ చేసుకోవచ్చు. సో నాకైతే ఇక్కడ ఈ పోస్టర్ ఇక్కడ ఇదైతే నచ్చింది. సో నేను దీన్ని ఏం చేస్తాను అంటే కొంచెం స్కేల్ చేసుకుంటాను, లైక్ దీనికి ఫిట్ అయ్యేలాగా స్కేల్ చేసుకొని దీన్ని ఇక్కడ ప్లేస్ చేస్తాను కొంచెం క్రాస్. తర్వాత సో మన కొటేషన్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ యాడ్ చేద్దాం. లైక్ ఇప్పుడు నేను ఇక్కడ టెక్స్ట్లోకి వెళ్ళి యాడ్ హెడ్డింగ్లో మన టెక్స్ట్ని కాపీ చేసుకుందాం. లైక్ ఇప్పుడు నేను ఇందాక ఆల్రెడీ అక్కడ ఉంది కదా, ఇందాక నేను ఆల్రెడీ కొటేషన్ చూపించా కదా, అదే మనం ఇక్కడ యూజ్ చేసుకుందాం. సో ఇక్కడైతే ఈ కొటేషన్ ఉంది, దీన్ని నేను ఇక్కడ కాపీ చేసుకుంటున్నాను. నేను దీన్ని ఇక్కడ ఇందులో పేస్ట్ చేస్తున్నాను. సో పేస్ట్ చేసిన తర్వాత దీన్ని మనం ఇక్కడ ఎక్కడైనా సరే ఇలా అరేంజ్ చేసుకోవచ్చు అనమాట, మనకు కావాల్సిన ప్లేస్తో. సో మనం అలా పేస్ట్ చేసిన తర్వాత ఇలా మనకు నచ్చిన ప్లేస్లో దీన్ని అయితే అరేంజ్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ దీన్ని ఇక్కడ ఎగ్జాక్ట్గా ఇక్కడ పెడుతున్నాను. సో వీటి ఫాంట్ అయితే చేంజ్ చేద్దాం మనం, అది మంచి అంత ఫెమిలియర్గా లేదు దాంతోపాటు. సో ఇక్కడికి వెళ్తే ఇక్కడ మనకు కొన్ని ఫాంట్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి కదా. సో ఇలా ఫాంట్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ నేను ఇలా ఫాంట్ని ఇక్కడ పెడుతున్నాను. నువ్వు ఈ ఫాంట్ కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు ఒకవేళ కావాలనుకుంటే. లైక్ ఇప్పుడు నేను దీని కలర్ని చేంజ్ చేసి చూద్దాము, ఏదైతే పర్ఫెక్ట్గా ఉంటుందో దాని నుంచి వచ్చి మనం ఇలా ఎల్లో ఉంది, ఇక్కడ గ్రీన్, ఇది కొంచెం బ్లూ కొంచెం మ్యాచ్ అవుతున్నట్టుంది. సో ఇలా ఇక్కడ మనకు నచ్చిన కలర్లో మనం దీన్ని అయితే ఇక్కడ ప్లేస్ చేసుకోవచ్చు. ఒకవేళ దీన్నే మనం ఇంకా కొంచెం ప్రొఫెషనల్గా అంటే లైక్ షాడో లుక్ ఇవ్వాలనుకుంటే నేను ఈ మొత్తం టెక్స్ట్ని కాపీ చేసి మళ్ళీ అక్కడే పేస్ట్ చేస్తున్నాను. సో పేస్ట్ చేసిన తర్వాత నేను కొంచెం జూమ్ చేసిన అనమాట, అంటే విండోస్ అయితే మీరు కంట్రోల్+ కొట్టాలి. సో వీటి రెండింటిని ఇలా ప్లేస్ చేస్తున్నాను కొంచెం షాడో లుక్ లాగా. దీని పైన దాని కలర్ నేను మారుస్తాను, అంటే పైన దాని కలర్ అనేది నేను చేంజ్ చేస్తాను. వైట్కి ఇచ్చాను అనుకోండి, కొంచెం మనకి ఇలా షాడో లుక్ వస్తుంది. సో ఇలా అనమాట. సో ఇలా మనం అయితే ఒక సింపుల్గా ఒక పోస్టర్ అయితే డిజైన్ చేసాం. ఇప్పుడు దీంట్లో మనం ఇంకా మన యూజర్ ఐడి యాడ్ చేసుకోవాలనుకుందాం అనుకోండి. లైక్ ఇక్కడ నేను దీన్ని ప్రవీణ్ అని యాడ్ చేస్తాను ఇక్కడ. సో దీన్ని అయితే నేను దీన్ని కూడా దీని కలర్ అండ్ ఫాంట్ మార్చుకొని నేను ఇక్కడ ప్లేస్ చేసుకోవచ్చు. ఇక్కడ డౌన్ సైడ్ కావాలంటే డౌన్, ఇక్కడ ఎడ్జ్లో కావాలంటే ఎడ్జ్, పైన అంటే పైన. నేను దీన్ని ఇక్కడ ప్లేస్ చేయాలనుకుంటున్నాను. సో దీని కలర్ కూడా బ్లాక్ దాంట్లో కలిసిపోయింది కాబట్టి నేను దీనికి వైట్ ఇస్తున్నాను. సో వైట్ ఇక్కడ మ్యాచ్ అయిపోయింది సింపుల్గా. సో ఇంకా మీరు దీనికి కొంచెం కొటేషన్ మార్క్స్ కూడా యాడ్ చేస్తే బెటర్గా ఉంటుంది. సో నేను దీంట్లోకి వెళ్ళేసి ఇక్కడ
కొటేషన్ మార్క్ ఓపెన్ చేసి సెర్చ్ చేస్తే ఇక్కడ నాకు మార్క్స్ అయితే వచ్చాయి కదా, ఇవి కొటేషన్ రిలేటెడ్. ఇవి ఇక్కడ నేను ప్లేస్ చేస్తాను. ఈ వీటిని కూడా మనకు నచ్చిన కలర్లో యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు రొటేట్ టూల్తో ఇట్లా రొటేట్ చేసుకొని ప్లేస్ చేయొచ్చు. సో నేనైతే ఇక్కడ వీటిని సో జూమ్ చేసుకోవచ్చు కొంచెం మనం టూల్ చేయాలనుకుంటే. నేను ఇప్పుడు దీని కలర్ కూడా ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. నేను దీని కలర్ వైట్ ఇస్తున్నాను. సో వైట్గా అయితే మారింది. దీన్నే నేను మళ్ళీ ఇక్కడ డౌన్ సైడ్ కూడా పెట్టాలి కాబట్టి కొంచెం కాపీ చేసి పేస్ట్ చేస్తే ఇక్కడ మనకి ఇంకో డూప్లికేట్ వచ్చింది కదా, దీన్ని తీసుకెళ్ళి నేను ఇక్కడ పెడతాను ఎగ్జాక్ట్గా 180 degrees రొటేట్ చేసి. సో చూసారు కదా, మనం జస్ట్ ఒక మినిట్లోనే మనం దీన్ని ఇంత క్లియర్గా అయితే ఎడిట్ చేసేస్తాం అనమాట. అంటే లైక్ విత్ ఇన్ మినిట్స్లో మనం ఒక బేసిక్ పోస్టర్ అయితే చేసాము. సో ఒకవేళ మనం టెంప్లెట్స్ యూజ్ చేయాలనుకుంటే కూడా మనం ఇక్కడ ఇంకా యాడ్ పేజ్ కొట్టేసి ఇక్కడ డిజైన్లోకి వెళ్తే మనకి ఇక్కడ టెంప్లెట్స్ ఉంటాయి. మనకి ఏదైనా టెంప్లెట్ నచ్చితే ఆ టెంప్లెట్ని ఇంపోర్ట్ చేసుకొని దీనిలో చేంజెస్ అయితే చేసుకోవచ్చు. అవి ఎలా చేయాలో కూడా నేను మీకు నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. సీ యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్.